చాలాసార్లు మనము నో చెప్పడానికి భయపడతాం. ఫ్రెండ్ పిలిచినప్పుడో, బంధువులు పిలిచినప్పుడో, కొన్ని ఫంక్షన్స్కి అటెండ్ అవ్వాల్సి వచ్చినప్పుడో, అది అనవసరమైన ఫంక్షన్ అయినా, అనవసరమైన పార్టీ అయినా కానీ నో చెప్తే మరి అవతల వారు ఎక్కడ మనల్ని తప్పుగా అర్థం చేసుకుంటారోనని చెప్పేసి నో చెప్పకుండా ఉంటాం. నిజముగా ఆత్మీయ జీవితంలో కూడా చూస్తే చాలాసార్లు ఈ నో చెప్పలేకనే మనము పాపంలో పడిపోతూ ఉంటాం. మీ అందరికీ ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేయాలని ఆలోచనిస్తున్నాను. కీర్తన గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. ఏమనగా, భయము నొంది పాపము చేయకుడి అని అక్కడ రాయబడి ఉంది. అనగా మనము ఎందుకు నో చెప్పమో తెలుసా? ఎవరైనా యవనస్తులు తన స్నేహితులు వారిని దమ్ము కొట్టడానికో ఏదన్నా తప్పుడు పార్టీకో పిలిచినప్పుడు దేవుని బిడ్డలైన యవన బిడ్డలు కూడా ఏం చేస్తారంటే, మరి నో చెప్తే మరలా వారు మనతో కలవరేమో, మరోసారి మనల్ని పిలవరేమో, ఒకవేళ నేను పిలిచినప్పుడు వారు నా యొద్దకు రారేమో అని చెప్పేసి నో చెప్పకుండా పాపం చేసే పనిలో పడతారు. అలాగే బంధువులు కూడా కొన్ని సందర్భాలలో తప్పుడు కార్యక్రమాలకు లేదా తప్పుగా ప్రవర్తించేటువంటి మనుషులున్న చోటకు మనల్ని పిలిచినప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈసారి మరలా నేనెప్పుడైనా వారిని పిలిస్తే వారు రారేమో, లేదా నా ఇంట్లో ఫంక్షన్కి వారు రారేమో అని చెప్పేసి మనకిష్టం లేకపోయినా ఆ ప్రాంతంలోకి వెళ్ళి మనము కూడా పాపంలో పడిపోతాం. కాబట్టి వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, మీరు అలాంటి భయం పడి, అలాంటి భయము నొంది పాపము చేయొద్దు. వీరు నాతో కలవరేమో, నేను ఒంటరినైపోతానేమో, లేదా నా బంధువులు ఎవ్వరు కూడా నా ఇంటికి రారేమో అనేటువంటి భయము విడిచిపెట్టి నువ్వు పాపానికి దూరంగా ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. చాలాసార్లు మనం అనుకుంటాం కదా, పాపం చేయడం వల్ల భయపడుతున్నామని. మరో విషయం ఏంటంటే, భయపడి కూడా మనం పాపం చేసే అవకాశాలున్నాయి. అందుకే మనము ప్రతి పనిలో కూడా చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏ చోట నిలవాలన్నా, ఏ చోట మన ప్రజెన్స్ కలిగి ఉండాలన్నా కానీ మనము అది పరిశుద్ధమైన ప్రాంతమా, అది పాపమునకు వేరయ్యుండి దూరముగా పాపానికి దూరంగా జీవించగలిగే ప్రాంతమేనా అనేది మనం ఆలోచన చేసి అక్కడ మనం ఉండడానికి, మన ప్రజెన్స్ అక్కడ కనపరచడానికి ఆలోచన చేయాలి. మరి అలాంటి సందర్భాల్లోనే మనము పాపము చేయకుండా దేవుని మార్గానికి దగ్గరగా ఉండగలుగుతాం. కాబట్టి కొన్ని విషయాలు నో చెప్పాల్సి వస్తే ధైర్యంగా నో చెప్పండి.